అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా TET.GROUPSకి సంబంధించి గతంలో చేసినటువంటి చాలా క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా చూడాలి అనుకుంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే టెట్ తొలి రోజు అప్లికేషన్లు 16,000 అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం అయితే మొదలైంది. మధ్యాహ్నం 1 గంట నుంచి అయితే రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ అనేది మొదలైంది. తొలి రోజు రాత్రి 10 గంటల వరకు అయితే 16,000 మంది అప్లై చేశారు. టెట్ వెబ్సైట్లో పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ సిలబస్ వివరాలను పెట్టారు. అయితే గతంలో పెట్టిందే ఈసారి కూడా పెట్టారని అభ్యర్థులు అయితే చెప్పారు. సిలబస్ ఇప్పటికే 3-4 సార్లు మారినా ఇంకా 2015 పాఠ్యపుస్తకాల ఆధారంగా అంటూ పేర్కొనడం పైన అభ్యర్థులు అయితే ఇక్కడ పూర్తి క్లారిటీ అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏదో తొందరలో అప్లోడ్ చేసి ఉంటారండి, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో 2022కు సంబంధించిన సిలబస్ అనేది ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఇప్పుడు కూడా సిలబస్ అనేది ఉంటుంది. ఎలాంటి మార్పులు అయితే ఉన్నాయి. అయితే ఆ సిలబస్ ప్రకారంగా మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే 2022-23కు సంబంధించినటువంటి నూతన పాఠ్య పుస్తకాలను అయితే చదవాల్సి ఉంటుంది. సార్ మా దగ్గర అవి అందుబాటులో లేవు, ఎట్లా చదవాలి అనుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకు SYLLABUS బుక్స్ అని మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి, ఈ రకంగా ఫస్ట్ లింక్ వస్తుంది. ఈ బుక్స్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ రకంగా నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనకు ప్రతి క్లాస్కి సంబంధించి ఇక్కడ 22-23కు సంబంధించినటువంటి అకాడమీ పుస్తకాలు అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2గా మనకు ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకోవైపు తెలుగులో ఉంటుంది. అవి చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ మనకు ఆన్లైన్లో ఫ్రీగానైతే అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సార్ మా దగ్గర 21-22కు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, ఆల్రెడీ మేము గీతలు పెట్టేసుకుంటాం కదా, ఈ రకంగా హైలైట్. మరి కొత్త పుస్తకాలు చదవాలి అంటే ఇబ్బంది అవుతుంది అంటే అది వాస్తవమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయమే మనకు చాలా తక్కువ, 45 రోజులు అంటే ఆల్రెడీ మనకు 2 రోజులు అయిపోయింది కాబట్టి 43 రోజుల సమయం మాత్రమే ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవడం అనేది అంత సులభమైనటువంటి అంశం కాదు. కానీ కొన్ని అంశాలు అయితే మారడం జరిగింది. వాటి కోసం ఒకసారి మీరు ఆల్రెడీ 21-22కు సంబంధించిన పుస్తకాలన్నింటినీ చదివిన తర్వాత ఒకసారి ఫాస్ట్గా అవన్నీ అయిపోయిన తర్వాత ఈ అంశాలను ఒకసారి 2022-23కు సంబంధించిన పుస్తకాలను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటున్నానంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మనకు అట్లాంటిక్ జైంట్ స్క్వేర్డ్ కనుక చూసుకుంటే 6th క్లాస్ సైన్స్కి సంబంధించండి. ఒకసారి 21-22కు సంబంధించా, మరి ఇది 20-21కి సంబంధించా నాకైతే ఐడియా లేదు. ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీకు సంబంధించినటువంటి పాత పుస్తకాల్లో ఈ 40 సెంటీమీటర్లు అనేటువంటిది ఉందనుకోండి, అదైతే మారింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది న్యూ అకాడమీ పుస్తకం ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ అట్లాంటిక్ జైంట్ స్క్వేర్డ్కి సంబంధించిన కన్ను కనుక చూసుకుంటే 10 అంగుళాలు ఉంటుంది. ఇక్కడ 25 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లోనైతే ఇవ్వడం జరిగింది. మీరు గతంలో ఉన్నటువంటి 21-22కు సంబంధించిన పుస్తకాలు అన్నీ చదివిన తర్వాత టైం లేదు కాబట్టి ఒకసారి ఈ రకంగా ఫాస్ట్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను గమనించినటువంటి మార్పులు కనుక చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత అదే 6th క్లాస్లో కనుక చూసుకుంటే అప్పుడే పుట్టినటువంటి నీలి తిమింగలం దాదాపుగా 23 అడుగుల పొడవు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సుమారు 7 మీటర్లు 6,000 పౌండ్లు 3,000 కిలోలు అనేటువంటి బరువును కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఇది కూడా మారింది, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా కొత్త పుస్తకాలు మీరు పాత ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు టైం లేదు కాబట్టి 21-22 ఒకసారి ఈ అంశాలన్నీ కూడా ఫాస్ట్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఎక్కువ మొత్తంలోనైతే మార్పులు జరగలేదు, కానీ కొద్ది మొత్తంలో మార్కులు అయితే అక్కడక్కడ జరగడం జరిగింది. టెట్ ఫీజు మళ్ళీ పెంచారు. ₹100 పెంపుతో దరఖాస్తు రుసుం ₹400. ఇక్కడ విమర్శిస్తున్నటువంటి విద్యార్థులు అనేటువంటి అప్డేట్ చూస్తున్నాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి దరఖాస్తు రుసుమును పాఠశాల విద్యాశాఖ రుసుం ₹100 పెంచడం పైన విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 2016లో కనుక చూసుకుంటే తొలిసారి నిర్వహించినటువంటి టెట్కు ₹200, 2017లో ఆ రుసుం కొనసాగించారు. 2022 జూన్లో పరీక్ష ఫీజును 100కు పెంచారు. తాజాగా మరొక 100కు పెంచారు. ఈసారి దాదాపు
దాదాపుగా 3 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. రూపాయలు 4,000 ఫీజు చెల్లించి బీఈడీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు పేపర్ 2తో పాటు పేపర్ 1 అంటే ఈ 400 రూపాయలని ఇక్కడ 2 పేపర్లు రాసుకోవచ్చు. ఇది ఓకే. కానీ ఒక్క పేపర్ కూడా 400 పెట్టడం అనేది ఇది సరైనటువంటి అంశం కాదు. అదే 200 పెడితే అయిపోతుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అన్నీ చేసుకుంటూ చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ సెంటర్లు కూడా ఎక్కడెక్కడో చేసి ఇబ్బంది అయితే పెడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఖచ్చితంగా మనకు ఫీజు అనేది ఒక 100 రూపాయలు 200 పెడితే అయిపోయేది. ఎస్ఎస్సికి సంబంధించిన సెంట్రల్ జాబ్స్ కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది ఫీజు. ఆ రకంగా పెడితే ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు దీనికి ఇంకో 100 150 యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ 400 ఫీజుతో పేపర్ 2తో పాటు పేపర్ 1 కూడా రాసుకోవచ్చు. వాళ్ళకి బాగానే ఉన్నది. అయితే పేపర్ 1కు మాత్రమే రాసేటువంటి తమకు కూడా 400 రూపాయలు ఇక్కడ వసూలు చేయడం అనేది సరికాదని డిఈడి అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఫీజును తగ్గించాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేయడం జరిగింది. రాయితీ ఇవ్వని ఏకైక పరీక్ష అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. రాష్ట్ర జాతీయ ప్రవేశ పరీక్షలైనటువంటి ఉద్యోగ పరీక్షలైనా కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో కొంత తగ్గిస్తారు. రాయితీ ఇవ్వనటువంటి ఏకైక పరీక్ష ఏదైనా ఉన్నదంటే అది టెట్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా టెట్ కమిటీ విధానాల మేరకే నిర్ణయం తీసుకున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మ్యాథ్స్ రాయాల్సి ఉంటుంది. అది కూడా ఇబ్బందికరమైనటువంటి అంశమే. కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంకా మరి అవన్నీ ఏమి చేయకుండానే మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. టీఆర్టీ పైన నిర్ణయాన్ని ప్రకటించాలి. టెట్ జరపాలని నిర్ణయించినందున ఎన్నికల కోడ్ వచ్చేలోపే సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా 10,000 ఉపాధ్యాయ ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటే 13,500 ప్రకటించారు. కానీ పాఠశాల విద్యాశాఖలో కనుక చూసుకుంటే 10,000 ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయి. వాటికి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే మనకు డిసెంబర్ 7న పోలింగ్, ఇక్కడ అక్టోబర్ 2nd వీక్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర అధికారులు సిఈసి హింట్ 2 రోజుల్లో రాష్ట్రానికి సెంట్రల్ ఎలక్షన్ టీము అనేటువంటి అప్డేట్ కాబట్టి ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి డిమాండ్ అనేది చేస్తున్నారు. 2018 మాదిరిగానే 2018లో తెలంగాణతో పాటు మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకైతే ఈసీ ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి సైతం అదే తేదీన ఎలక్షన్స్ నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లయితే టాక్. 2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఓటింగ్ జరిగింది అనేటువంటి అంశం. ఈసారి కూడా అదే రకంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లయితే సమాచారం. అక్టోబర్ 2వ వారం తర్వాత షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 1st వీక్లో పోలింగ్ ఉంటుందని తెలుస్తున్నది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర అధికారులకైతే సూచించినట్టు సమాచారం. ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి స్టేట్ ఆఫీసర్లకు రోడ్ మ్యాప్ వచ్చినట్లయితే విశ్వసనీయ వర్గాలైతే తెలిపాయి. దీనికి సంబంధించిన అప్డేటు కేంద్ర హోంశాఖలో 1,14,245 పోస్టుల ఖాళీ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ టీ షార్ట్లో 5 గంటల పాటు గ్రూప్ 2 క్లాసులు అనేటువంటి అప్డేట్ సీఈఓ శైలేష్ రెడ్డి అయితే ప్రకటించాడు. గ్రూప్ 2 పోటీ పరీక్షలకు గురువారం నుండి మరో 3 గంటల పాటు అదనంగా పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టయితే టీశాట్ సీఈఓ రాంపురం శైలేష్ రెడ్డి అయితే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ముందరి నుంచి చేస్తే ఇంకా యూస్ఫుల్గా ఉండేది అభ్యర్థులకు, ఎందుకంటే ఆల్రెడీ టైం అనేది దగ్గర పడ్డది కాబట్టి. గత నెల రోజులుగా ప్రతి 2 గంటలు అయితే ప్రసారం అయితే రోజు 2 గంటలు ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు 5 గంటల చొప్పున అయితే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారాలు కొనసాగించనున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సారీ అండి. ఇక్కడ నెక్స్ట్ మనకు నర్సింగ్ పరీక్ష టఫ్, 2 సెషన్స్లో సందిగ్ధ ప్రశ్నలు అధికము అనేటువంటి అంశం చూస్తున్నాం. స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కొంత టఫ్గా వచ్చిందని అభ్యర్థులు అయితే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. తెలిసిన సబ్జెక్టులే అయినప్పటికీ కన్ఫ్యూజన్ ప్రశ్నలు అనేటివి అధికంగా వచ్చినట్లు చెప్తున్నారు. మొదటి 2 సెషన్స్లో ప్రశ్నపత్రం ఇలానే ఉన్నదని కానీ 3rd సెషన్లోని పేపర్ ఈజీగా వచ్చిందని వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 షిఫ్ట్లో ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఇక్కడ సిలబస్కు సంబంధం లేకుండా ప్రశ్నలు
సిలబస్ శైలి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి వాళ్ళు కూడా ఏదో ఖచ్చితంగా అభ్యర్థులను ఇబ్బంది పెడదాము అనేటువంటి అంశం పైన కాకుండా సిలబస్ ప్రకారంగా మీరు ఎంత టఫ్గా ఇచ్చినటువంటి ఈ అంశంలో భాగంగా ఎవరైనా కూడా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయరు, కానీ సిలబస్ సంబంధం లేకుండా ఉంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వారంలో సిపి గెట్ ఫలితాలు అయితే వస్తాయండి. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గెట్ ఫలితాలను అయితే ఈ నెల 10 లోపు అయితే విడుదల చేస్తారు. జూన్ 30 నుంచి జూలై 10 వరకు అయితే సిపి గెట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పీజీ కోర్సులో ప్రవేశాలు అయితే కల్పిస్తారు. దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే చూసాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.